అవును. నువ్వేడ దేవుడు ఇట్లేవా? ఈ శివరాత్రికి వస్తారు చూడ బుడబుడ బుడబుడా బుడబుడ బుడబుడా దేవతలా దేవతలా బాగున్నారు సమయ పైన ఎందుకు బాగున్నారా? మళ్ళీ కోసేస్తారా? ఓహో టౌన్ కదా గారపనికి పోతా టౌన్ ఏం పని చేయరా? ఏం పని అంటే అరాసం ఉండా కొడుకులేను నాకల్లా అట్లా ఏం పని చేయకపోతానే పైన ఎందుకు బాగున్నారు సమయ కాఫీ వచ్చి నేను ఎక్కడ చూసుకోండి దుండుకు వచ్చేపులా సమయ యా ఊరు మీదే? మాది కదిలే. అవును మానవా. చెత్తప్ప పెళ్ళ మాది వాళ్ళ కదిలే. అలాంటి వాళ్ళు కాదు మనవా, మా క్షేత్రం కదిలే అంటున్నాను. కదిలో నాకు ఎందుకు తెలిసి నాకు తెలియకుండా ఎవరా? ఆ కదిలి పోగులు వేరుచు నా కదిలి నరసింహస్వామి తమ్ముడైనా మా పేరు గణపతిలే. వచ్చేస్తట్లే అక్కడ చూడు కడమిద్ది లెక్క ఇదా ఇప్పుడు కడమిద్ది లెక్క అంటావు, రేపు మా మిద్ది లెక్క అంటావే నువ్వా? కంటికి ఫ్రూట్ ఏందా? అలాంటి వాళ్ళు కాదు మేము. అవునా? ఆ కదిలి పోగులు వేరుచున్న కదిలి నరసింహస్వామి తమ్ముడు గణ మొదలెట్టి అంటున్నాను. మొన్న తేరినా పొద్దు వచ్చి నువ్వు ఆడ గణపలేదే. నేను పైన ఉంటలే గాలిగోపురం పైన వచ్చిన రోజు తొక్కేస్తారని మనవా. అలా కాదు, వచ్చే పోయే భక్తులకు దేవుని ఇస్తాను. టీకలు లేక చూసుకోండి అయితే నువ్వు దేవుడు అయితే అక్కడ ఇక్కడ చూస్తున్నాడు టీకల్లా అమృతం పోయింటారు కదా కానీ ఆశ కలదు. అమృతం అంటే అవును కదా మనవా. నువ్వు దేవుడా? అవును మానవా. చెప్పు మనవా. అయితే నీ నిజ స్వరూపం చూపించా? ఏ రూపం చూపించమంటావు మనవా? ఏమన్నా బిర్యా పిత్తుల రూపం చూపించావేనా? ఒక్కరి రూపం చూపించాలా? అలాగనా? నువ్వు దేవుడే కదా? అవును మనవా. మాయమైపో ఇప్పుడు తెచ్చి దేవుడా మనవా. ఇప్పుడు నేను అయినాను అనుకో నీ కన్ను పోతాయి. కన్ను మూసుకొని స్వామి గణపతిరెడ్డి స్వామి మాయమైపో అని వేడుకో. కన్ను మూసుకుంటే వెనకాల పరిగెత్తుదామని వాళ్ళు తీసుకొని వేస్తే అట్లా పరిగెత్తున్నావంటే ఒకసారి వేడుకొని చూడు, మళ్ళీ నీకు ప్రత్యక్షం కావాలంటే మళ్ళీ వేడుకో. ఈ దేవునికి ఒకటి ఇచ్చాక సస్తాడు అని చూసా చెప్పు మనవా. అయితే నువ్వు నిజంగానే దేవుడైనా? అవును మనవా. ఎప్పుడు సమయం మనకు కదిరిలో చేపించిన బేబీ కటింగ్ అదా? అవును మనవా. ఎంత పడింది సమయం కటింగ్? 30 రూపాయలు ఇచ్చింది మనవా. దానికి కూడా ఏడుస్తా వచ్చింది. డబ్బులు ఎంత పెట్టుకుంటున్నారని. అబ్బా దీంట్లో బెల్లమే వేసినారు. పీతాసన కుక్క నువ్వేనా? ప్రశాంతంగా టీ కూడా తాగినాను తాగేది తాగు మరేమే.